కాకినాడ జిల్లా పిఠాపురంలో తనపై దౌర్జన్యం చేసి పొలం సాగు చేస్తే చంపేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని కౌలు రైతు సబ్బిటి పరిజ్ఞాన కుమారు ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం మండలం మాలం గ్రామంలో కొండూరు నాగ నరసింహ నాగేశ్వరరావుకు చెందిన భూమిని తాను కౌలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపారు. పరిజ్ఞాన కుమారు 8 ఎకరాల పొలం కుంపట్ల మణిరత్నం వద్ద కొండూరు నాగ నరసింహ నాగేశ్వరరావు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. అంతకు ముందు వరకు సాగు చేసిన కుంపట్ల చెల్లరావు, కుంపట్ల వెంకటరాజాలు పొలం తనదేనంటూ దౌర్జన్యం చేయడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్య తీసుకెళ్లడంతో తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించాలని వివరించారు. దళితులకు సాగు చేసుకునే అర్హత లేదంటూ తాను జనసేన పార్టీ నాయకుడిని ఏదైనా చేసినా అడిగేవాళ్లు లేరని బెదిరింపులకు గురి చేస్తున్నారని కౌలు రైతు పరిజ్ఞాన్ కుమారు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఒక దళిత కౌలు రైతునండి. మరి నాకేమో 8 ఎకరాల పొలం కోడూరి నరసింహ నాగేశ్వరరావు ఇచ్చారండి. మరి నేను పంట పొలం ఇచ్చి ఇది అప్పుడే 2 పంట అండి. ఇది మొదటి పంట కూడా నేను చేసుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పెడితే ఎస్ఐ గారు వీళ్ళొచ్చి నాకు సహకరించారండి. మరి మళ్ళా నేను 2 పంట చేసుకుంటుంటే మళ్ళీ నారు వేసుకున్నానండి, మళ్ళీ దమ్ము చేసుకున్నానండి. మరి ఇటు రీతిలో నేను ఇవన్నీ పనులు చేసుకున్నాక ఇప్పుడు వచ్చి విత్తనాలు చెల్లినాడండి. మరి మునిరత్నం గారు కూడా మరి భూ అమ్మిన ఆవిడ కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు చేసుకుంటే అమ్మిన వాళ్ళు మీరే చేసుకుంటే అని చెప్పడం జరిగిందండి. నిన్న సిఏ గారి దగ్గర, డిఎస్పీ గారి దగ్గర కూడా చెప్పడం జరిగిందండి. మరి ఇంత దౌర్జన్యం మరి ఒక దళితుడై నేను చేసుకోవడానికి నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాడు. కుంపట్ల చెల్లారావు, కుంపట్ల వెంకటరాజు అండి. నా మీద రౌడీని కూడా పంపిస్తున్నారండి, నువ్వు చేంజ్ చేయొద్దు అని నా మీద ఎంత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారండి. మరి నా వెనకాలమో మల్లిరెడ్డి శ్రీనివాస్ ఉన్నాడు, నా వెనకాలమో రాజకీయవేత్తలు ఉన్నారండి. నన్ను ఎంతగానో బెదిరిస్తున్నాడండి. మరి ఈ రీతిలో మరి నేను ఒక దళితుడు కౌలు రైతు నుండి ఒక ఎస్సీ అన్నా కదండి, ఇంత బూతులు కూడా తిడుతున్నాడు. నన్ను ఎంతగానో బాధ పెడుతున్నాడండి. నా పేరు కుంపట్ల మునిరత్నం అండి. నాకు మల్లం గ్రామంలో భూమి ఉందండి. అది కుంపట్ల చెల్లారావు, కుంపట్ల రాజా, అది కాజానే కడుతున్నారండి. నేను అమ్ముకుంటే కొనుక్కున్నామని రానిస్తలేదండి. కుండీరు నాగేశ్వరరావు గారికి అమ్మేసేది. నేను చెల్లారావు వాళ్ళకి ఇంకా ఇచ్చేది లేదండి. నేను అనుకున్న ప్రకారంగా నాకు డబ్బులు అందేసేయండి. కొనుక్కున్న రైతుని రానిస్తలేదండి. కొండూరు నాగేశ్వరరావు గారిని, రాజా, చెల్లారావు, మా ఆయనదండి. మా ఆయన అత్తి కొనుక్కున్నది ఉన్నదండి, అందులో మా ఆయన అత్తి ఉన్నదండి. వాళ్ళకి వాటా వాళ్ళకి వచ్చాక ఇంకో చోట